అందరికీ జై శ్రీరామ్. ఇలాంటి ప్రియురాలు ఏ ఒక్కరికి అస్సలు ప్రపంచంలో ఉంటదని గూడా అనుకోవట్లేదు. నిజంగా నేనైతే ఈ వీడియో అయితే నిజంగా నాకు చాలా అంటే చాలా నగొచ్చింది చూసాక. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్‌లో గూడా ఇలాంటి ప్రియురాలు, ఇలాంటి లవర్ ఏ ఒక్క అబ్బాయికి దొరకదనుకుంటా. ఎందుకంటే ప్రియుని కోసం, తన లవరి కోసము అంటే 6 ఇయర్స్‌గా వీళ్ళైతే సిన్సియర్‌గా లవ్ చేసుకుంటున్నారంట. పెళ్లి గూడా చేసుకోవాలనుకుంటున్నారంట. నిజంగా వీళ్ళ సిన్సియర్ లవే. ఎందుకంటే ఇలాంటి పనికిమాలిన పనిలో గూడా దిగజారిందంటే ఈమె సిన్సియర్ లవ్ అనమాట. అందుకే చెప్తున్నాను ఇలాంటి ప్రియురాలు ఏ ఒక్కరికి అస్సలు ఉండనే ఉండదు. అయితే ప్రియునికి ఎప్పటినుంచో బైక్ కొనాలి, బైక్ కొనాలి. నేను ఆ బైక్ పైన ఊరేగాలి, బైక్ పైన తిరగాలి, బైక్ పైన జల్సాలు చేయాలి. ఇగ ఎవరినోరిని గుద్దేయాలి. ఇలాంటి ఆలోచనలున్నాయనమాట అబ్బాయికి. ఇగ బైక్ కొనాలని. నిజంగా బైక్ కొనాలి అని ఆయనకు ఆలోచన ఉండి, నిజంగా కోరిక ఉంటే కష్టం చేసుకొని, ఆ కష్టంలో వచ్చిన డబ్బులు కూడేసుకొని, రూపాయి కూడేసుకొని బైక్ తెచ్చుకున్నాడు, కోరిక తీర్చుకున్నాడంటే అదొక అర్థం. అలా గాదు. ఇద్దరు ఏ పని జేయరు. ఇద్దరు ఊరి మీద తిరిగే వాళ్ళనమాట. అయితే వాళ్ళిద్దరు సిన్సియర్‌గా లవ్ జేసుకుంటున్నారట. ఇగ నా లవర్ కోరిక నేను ఎలాగైనా తీర్చాలి, నా ప్రియుని కోరిక నేను తీరవాలి, నేను సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ అమ్మాయి తెగ ఆలోచించిందంట. ఆ అమ్మాయికొచ్చిన థాట్ ఏందంటే దొంగతనం. అది ఎవరింట్లోనో జేయలేరు. మరి వీళ్ళకి దొంగతనం జేయడానికి అంత పెద్ద గుండె ఎక్కడి నుంచొచ్చిందో, అంత ధైర్యం ఎక్కడి నుంచొచ్చిందో తెలీదు కానీ, అయితే ఇద్దరు కలిసి మంచిగా మాట్లాడుకున్నారంట. వానికన్నా సిగ్గుండాలి. అరే! ఇట్లా ఇది మంచిది కాదు, కరెక్ట్ కాదు తెలిస్తే మన మొఖం మీద ఉంచుతారు, తంతారు. వద్దులే ఈరోజు కాకుంటే రేపైనా కష్టం చేసిన రోజు, లేదంటే ఎప్పుడో ఏదో రోజు నేను కొనుక్కుంటానులే అనేసి చెప్పకుండా ఆమెతో పాటు తానా అంటే తందాన అనేసి అన్నాడనమాట. అయితే వాళ్ళ బంధువుల ఇంట్లో డబ్బులున్నాయి. వాళ్ళు కొంచెం డబ్బున్నోళ్ళని ఈ అమ్మాయికి తెలిసేమో అందుకనేసి వాళ్ళు ఊరెళ్లారనమాట. అంటే ఊరెళ్ళినంక ఆ టైంలో ఇంట్లో ఎవ్వరు లేని టైంలో చూసి వాళ్ళ ఇంట్లోకైతే దొంగతనానికి ఎళ్ళిపోయారు. వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులు అలాగే డబ్బులు 90,00,000 90,000 అన్నారు మరి. అన్ని డబ్బులు అలాగే 2,00,000 విలువ చేసే బంగారాన్ని తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చేసి వాళ్ళ దగ్గరున్నాయి. వాళ్ళకంత అమౌంట్ ఎప్పుడూ జూడలేదు. వాళ్ళు ఫస్ట్ టైమ్ అంత అమౌంటు. ఆళ్ళు ఏం చేయాలి? ఎక్కడ పెట్టాలి? అంతా తెలీక సతమతం అయిపోతా ఉన్నారు. అయితే ఇంగ బంధువులు ఇంటికి రాంగానే ఇల్లు చూసేసరికల్లా వాళ్ళకర్థమైపోయింది. ఇంట్లో దొంగతనం జరిగింది అనేసి పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులొచ్చి ఎంక్వైరీ చేశారు. అయితే ఫస్ట్‌లో అడిగితే వాళ్ళైతే తప్పించుకున్నారు. తర్వాత సెకండ్ టైమ్ వాళ్ళ పైన డౌటొచ్చి పోలీసుల స్టైల్‌లో వాళ్ళని అడిగేసరికల్లా పోలీసులకు ఉన్నది మొత్తం చెప్పేసాననమాట. నా ప్రియుని కోసం ఇలా బైక్ కోరిక ఉంది. ఆ బైక్ ఇప్పియాలనేసి ఇలాంటి పనులు చేశామనేది మొత్తం ఒప్పుకున్నారనమాట. నిజంగా ఇలాంటి పనులు ఎవరన్నా చేస్తారా అండి? కోరిక ఉంటే తల్లిదండ్రులను అడిగి బ్రతిమలాడన్నా ఇప్పించుకోవాలి. లేదు వాళ్ళు ఇప్పియలేని పొజిషన్‌లో ఉన్నారంటే కష్టపడి ఇంతో అంతో అప్పన తీసుకొచ్చి ఫైనాన్స్‌లనో అట్లా తీసుకుంటారు గానీ, ఇలా దొంగతనం చేసి ప్రియునికి బైక్ ఇప్పియాలని ఆ ప్రియురాలికి ఎలా థాట్ వచ్చిందో తెలీదు గానీ, చాలా గ్రేట్. నిజంగా ఎవ్వరికి ఉండదు అని అంటున్నాను. ఫ్యూచర్‌లో గూడా ఉండదనుకుంటా నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు. అయితే ఇప్పుడైతే చూడు వాళ్ళ కోరికలు కాస్త పరువు, ఇజ్జత్, విలువ అంతా పోయింది. వాళ్ళ తల్లిదండ్రుల పరువు గూడా పోయింది. ఇప్పుడెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కూర్చున్నారు. ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే ఏ ఒక్కరైనా ఇలాంటి శిక్షలే అనుభవిస్తారు. ఎందుకంటే ఎవరో సొమ్ము మన సొమ్మే మనకు ఈ రోజులల్లో దక్కట్లేదు. అలాంటిది పరాయోళ్ళ సొమ్ము తీసుకొచ్చి నేను జల్సాలు చేస్తానంటే ఊరుకుంటారా ఎవరైనా? ఎవరు ఊరుకోరు. ఈ రోజులల్లో ఊరికే ఎవరికీ డబ్బులు రావట్లేదు. అయితే ఇంక పోలీసులకు తెలిసినంక వాళ్ళు ఒప్పుకున్నాక వాళ్ళకు 4 తగిలించి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారు. వాళ్ళ పైన కేసయితే వాళ్ళు పెట్టారంట. ఇప్పుడు చూడండి అన్యాయంగా బైకు లేదు, ఆళ్ళ పరువు పోయింది, వాళ్ళ అమ్మ నాన్న పరువు పోయింది, పోయి పోలీస్ స్టేషన్‌లో కూర్చున్నారు. అందుకే ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన థాట్‌లొస్తే అన్నీ మానేసి, అన్నీ మూసుకొని, పనులు చేసుకొని బ్రతకడం నేర్చుకోండి. 6 సంవత్సరాల లవ్‌కు వీళ్ళకి పెద్ద గిఫ్ట్ దొరికిందనమాట. ఎందుకంటే వాళ్ళకొచ్చిన థాటే, వాళ్ళకొచ్చిన ఆలోచననే తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టింది. అందుకే ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి థాట్‌లొచ్చినా మానుకోండి.